నకిలీ పత్రాలతో హక్కులను పొందిన వారి నుంచి భూములను కొనుగోలు చేసినంత మాత్రాన ఎలాంటి హక్కులు లభించవని హైకోర్టు స్పష్టం చేసింది. రంగారెడ్డి జిల్లా ఖానామెట్ గ్రామ పరిధిలో వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములపై హక్కులకు నకిలీ పత్రాలను సృష్టించడంపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. భూములు ప్రభుత్వానివేనని తేల్చి చెప్పింది. వీటిపై హక్కులను కోరుతూ ఇట్టినా ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేస్తూ 5 లక్షల జరిమానా చెల్లించాలని తీర్పు వెలువరించింది. అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ సిఐడితో దర్యాప్తునకు ఆదేశించింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం ఖానామెట్ వివిధ సర్వే నెంబర్లలో ఉన్న 15 ఎకరాలను 2006లో కొనుగోలు చేయగా ఖాళీ చేయాలంటూ 2016లో టీజీఐఐసి నోటీసు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ ఇటినా ప్రాపర్టీస్ 2016లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ నగేష్ భీమపాక విచారణ చేపట్టి తీర్పు వెలువరిస్తూ దశాబ్దం నాటి వివాదానికి తెరదీశారు. బోగస్ పట్టాలు, మ్యుటేషన్లను సృష్టించడం, ఇందులో రెవెన్యూ, ఇతర అధికారుల పాత్రపై సిబిసిఐడితో దర్యాప్తు చేపట్టాల్సి ఉందన్నారు. అదనపు కమిషనర్ హోదా ఉన్న ఐపీఎస్ అధికారి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలంటూ డీజీపీని ఆదేశించారు. ఈ బృందం 4 వారాల్లో దర్యాప్తు పూర్తి చేసి నివేదికను తదుపరి చర్యల నిమిత్తం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ కార్యదర్శికి సమర్పించాలని ఆదేశించారు.